హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాళ నేను మీకు మా ఇంట్లో మేము చేసుకునే మెంతి డికాషన్ చూపించబోతున్నాను. మెంతి గింజలు ఇంకా ఈ మెంతి వాటర్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1 టేబుల్ స్పూన్ అంటే 5 గ్రాముల మెంతి గింజలు తీసుకుంటే వాటిలో 16 క్యాలరీస్, ఇంకా 2.9 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1.25 గ్రాముల ఫైబర్, ఇంకా 1.5 గ్రాముల ప్రోటీన్స్, కాల్షియం, జింక్ లాంటి మినరల్స్ కూడా కలిగి ఉంటుంది. మెంతుల్లో కార్బోహైడ్రేట్లు తక్కువ, ఫలితంగా మీకు అధిక బరువు చేరదు. బరువు తగ్గాలంటే మీరు క్యాలరీలు తగ్గించాలి. మెంతులు చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి కనుక ఇవి మీలోని వ్యర్థ పదార్థాలను విసర్జించటమే కాదు, బరువును గణనీయంగా తగ్గిస్తాయి, జీర్ణశక్తిని పెంచుతాయి. ఇవి కేవలం బరువు తగ్గుదలకే కాకుండా కొలెస్ట్రాల్తో బాధపడేవారు రోజుకు 5 గ్రాముల మెంతుల కషాయం తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా మహిళలలో ఋతుచక్రాలను క్రమబద్ధీకరిస్తుంది. బాలింతలకు మెంతుల కషాయం తీసుకోవడం వల్ల పాలు ఉత్పత్తి పెరుగుతుంది. ఈ డికాషన్ తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి మంచి ఉపశమనం కలుగుతుంది. మరి ఈ మెంతుల డికాషన్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకా ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 5 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుందాం. నేను ఈ కషాయం 5కి వచ్చేలాగా చేస్తున్నాను కనుక నేను 5 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుంటున్నాను. అంటే మీరు ఒకరికి చేసుకునేలాగా అయితే 1 టేబుల్ స్పూన్ మెంతులు సరిపోతాయి. ఇప్పుడు ఈ మెంతుల్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసి తీసుకున్న మెంతుల్లో 1 గ్లాస్ మంచినీళ్ళు పోసుకుని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. చూడండి, నానిన మెంతులు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకుని ఇందులో మనం నానబెట్టుకున్న మెంతులు ఇంకా వాటి వాటర్ కూడా పోసుకుందాం. నానబెట్టుకున్న వాటర్ని తప్పకుండా డికాషన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు 1 టీ గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ పోసుకుందాం. మనం ఆల్రెడీ 1 గ్లాసు వాటర్ నానబెట్టుకున్నప్పుడు పోసుకున్నాం కనుక ఇప్పుడు ఒక 5 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. 5 గ్లాసులు ఎందుకు తీసుకున్నాను అంటే మరిగించినప్పుడు 1 గ్లాసు వాటర్ తగ్గుతుంది కాబట్టి ఇలా అయితే 5 గ్లాసులు కషాయం మనకు వస్తుంది. ఈ విధంగా ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. చూడండి, మెంతులు బాగా ఉడికి అవి విచ్చుకున్నాయి. ఇప్పుడు ఆ మెంతుల్లో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని గ్లాసుల్లోకి వడకట్టుకుందాం. ఈ డికాషన్ని పరగడుపున మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మెళ్ళ నొప్పులు, నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, వాతం వల్ల వచ్చే నొప్పులకు కూడా ఉపశమనం కలుగుతుంది. ఇంకా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడటమే కాకుండా షుగర్ను కంట్రోల్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. మేము మా ఇంట్లో ఇది నెలకు ఒకసారి తీసుకుంటాము. ఇవి హెల్త్కి మంచి అయినప్పటికీ 1 టేబుల్ స్పూన్ కంటే మరీ ఎక్కువ తీసుకోకూడదు. వెయిట్ లాస్ కోసం తీసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే 1 నెల రోజులు పరగడుపున రోజు తీసుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ మాత్రం తీసుకోవద్దు. మరి ఇంత మంచి హెల్తీ కషాయాన్ని మీరు కూడా తప్పకుండా తీసుకుంటారని ఆశిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.